వెల్కమ్ బ్యాక్ డోపమైన్స్. హాయ్ హలో. ఈరోజు మా నాయన హైదరాబాద్ గారి వ్యాక్సినేషన్ డే. యాజ్ యూజువల్ హైదరాబాద్ ట్రాఫిక్లో క్రూజ్ అవ్వకుండా వెళ్ళాం. మా ఊరు కూడా లైట్గా చిల్ అవడం స్టార్ట్ చేసిండు. దట్స్ ద టైం వెళ్ళడానికి. మెల్లగా అయితే స్టార్ట్ అయిపోయినాము. అన్ని సామాన్లు అన్నీ పెట్టుకుని ఇక అన్న అయితే తీసుకుపోయిండు పార్కింగ్ స్లాట్ నుంచి హాస్పిటల్కి. దుమ్మ చాలే. ఫైనలీ రీచ్ విజయమేరీ హాస్పిటల్. అమ్మాయి అనుకుంటున్నాం, బిల్ అయితే పే చేసినాం. చిన్న ఇష్యూ అయితే అయింది, చెప్తాం మెల్లగా. వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే అంట, అది సంగతి. మా వాడికి తెలిసిపోయింది భయ్య వ్యాక్సినేషన్కి వచ్చావని చెప్పి ఎక్స్ప్రెషన్ మార్చాడు. ఇంకెలాగోలాగా పాటలు పాడుకుంటూ అలా కూర్చుని వ్యాక్సినేషన్ చేయించాం. ఎంతైనా మమ్మీ అంటే మమ్మీ అబ్బా. ఏడుపు వెంటనే తగ్గించేసింది. ఇక బిల్ ఏమైందంటే నా యూపీఐ నుంచి నా క్రెడిట్ కార్డ్ 2 పేమెంట్లు ఒక్కసారి అయినాయి. ఒకటి ఫెయిల్ అయింది, ఒకటి సక్సెస్ అయింది, తర్వాత 2 సక్సెస్ అయినాయి. ఏం చేస్తాం, ఇంకా క్యాష్ ఇచ్చేయండి అని చెప్పాం. క్యాష్ కాదు చెక్ ఇస్తాం అని చెప్పారు. సరే అని చెప్పి ఏదో ఒకటి తీసుకుని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ దుమ్మ చాలే పార్కింగ్ స్లాట్కి అయితే వెళ్ళిపోయినాం అనమాట. తిరిగి ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. ఇంకా పనులు ఏవైతే మిగిలిపోయినాయి అంటే ఫైనల్ బర్త్ సర్టిఫికేట్ అయితే వచ్చేసింది 99 రూపాయ పేరుతో. మీ సేవకి అయితే వెళ్ళిపోయినా. అక్కడ ఫస్ట్ మీ సేవలో అయితే పని అవ్వలేదు. తర్వాత ఈ యాంటీ నార్నియా లాంటి ప్లేస్లోంచి లోపలికి వెళ్ళి ఇంకో మీ సేవలో అయితే తీసేసుకున్నా. ఎక్కడ అంటే హరిహర కళాభవన్ కిందంట. సో అక్కడైతే పని అయిపోయింది. చెప్పే కదా క్యాష్ ఇవ్వని చెక్ ఇస్తామన్నారు, వచ్చేసిన డబ్బులు. సో అది తీసుకెళ్ళి ఎస్బీఐలో అయితే వేసేసి మొత్తానికి అయితే క్యాష్ డిపాజిట్ చేసుకోవడానికి ట్రై చేశా. చూద్దాం ఎంతవరకు అవుతుందో. ఇంత కష్టపడ్డాక ఫ్యామిలీ వాళ్ళందరికీ షుగర్ కేన్ జ్యూస్ ఇప్పించాలి కదా. అందుకే షుగర్ కేన్ జ్యూస్ అయితే తీసేసుకున్నా. అంటే నేను అక్కడే తాగాను అనుకోండి. సో తాగేసి మొత్తానికల్లా డే కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్. లైక్